హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో యా మేము చూస్తూనే మీకు అర్థమవుతుంది, మేము డిమార్ట్కి అయితే వచ్చాము. ఇది జస్ట్ చిన్న మినీ వ్లాగ్ అండి. ఇందులో అయితే మేము పెద్ద పెద్దవి ఏమీ కొనలేదు, బికాస్ మా ఇంట్లో ఆల్మోస్ట్ గ్రాసరీస్తో సహా అన్నీ మేము ఉన్నాయి, కొనుక్కున్నాము బయట. బట్ అవైతే వీడియోస్ చేయలేదు, అప్పుడు వీడియోస్ చేయలేకపోయాము. సో జస్ట్ మినీ వ్లాగ్, మినిమం రిక్వైర్డ్ థింగ్స్ ఒక్కటే కొంటున్నాం ఇప్పుడైతే. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అది జస్ట్ కొన్ని కొన్ని వీడియోస్ తీసాను. సో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, పింక్ ఎక్స్పెషల్లీ. బట్ ఏంటంటే, సో నేను ఏ అకేషన్కి దాన్ని వాడతాను అన్నట్టుగా నేను తీసుకోలేదు. సో డీమార్ట్ అంటే అస్సలు ఫస్ట్ మనకు గుర్తొచ్చేసేది బాక్సులు, స్టోరేజ్ బాక్సెస్, ఇంకా కిచెన్లో బాక్సెస్ అండి. అసలు స్టోరేజ్ బాక్సెస్ చూడండి, అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఎంత బాగున్నాయి అసలు. సో యాక్చువల్గా ఆన్లైన్ షాపింగ్ కంటే మనకి క్విక్గా ఏదైనా కావాలంటే డీమార్ట్కి వచ్చేసి అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో నాకైతే ఇలాంటి స్టోరేజ్ బాక్సులు ఇవన్నీ కూడా చాలా ఇష్టము. సో కొన్ని కొన్ని కొనాలి, వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని కొంటూ ఉంటాను. సో అది డెఫినెట్గా అవసరమా లేదా అని థింక్ చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే. ఈ వస్తువు తీసుకుంటే దీన్ని ఎంతవరకు రీయూస్ చేస్తాను అన్న థాట్లో కొంటున్నాను. సో ఎక్కువ కొనేసి ఇంట్లో పెట్టేసుకొని కంటే అవసరమైనవి మాత్రమే కొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది అది. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, వీడియోలో బాగున్నాయి. బట్ ఓకే, ఆ ప్రైజ్కి ఓకే అనిపిస్తుంది. బట్ చూస్తున్నాం క్వాలిటీ. ఐకాకి వెళ్ళినప్పుడు వీడియో తీసాం, మీరు వెళ్ళి చూడండి. అందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయండి. సో అదనమాట, ఇలా ఇలా ఒక్కొక్కటి మెల్లిగా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో అదనమాట. సో ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా, చాలా బాగున్నాడు కదా. సో అది ఫ్లవర్ వాజెస్, ఈ బాక్సులు చూడండి, అదే కదా చెప్తున్నాం. అసలు డీమార్ట్ అంటేనే అసలుకి బాక్సులు, ఈ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అసలుకి. ఇది 99 అంట, మొత్తం గ్లాస్. సేమ్ ఇలాంటి క్వాలిటీనే మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనాలంటే డెఫినెట్గా 200-300 ఉంటుంది ఒక్కొక్క బాక్స్ కూడాను. ఇక్కడైతే చాలా రీజనబుల్ అనిపిస్తుంది. కొన్ని కొన్ని బాక్సులు అయితే నేను రీసెంట్గా మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కూడా. బయట సూపర్ మార్కెట్లలో ఇంకా జస్ట్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా స్ట్రీట్స్లో, అలాంటి వాటిలో చూస్తే డీమార్ట్లో 70 రూపీస్ ఉన్నది, అక్కడ 170-200 అమ్ముతున్నారు. ఎందుకో అట్ ద ఎండ్ డీమార్టే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇలాంటివి కొనడానికి. సో ఇక్కడైతే చిన్న బౌల్స్ చూస్తున్నాను కదండి, అవి చాలా బాగున్నాయి. ఫస్ట్ అవి అయితే తీసుకున్నాను, లాస్ట్లో అయితే తీసుకోలేదులేండి, వేరేవి తీసుకున్నాను గ్లాస్వి. సో అదనమాట. ఇక్కడ అన్నీ చూస్తున్నాను, బౌల్స్ అన్నీ కూడాను. సో యా రిక్వైర్మెంట్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలన్నట్టుగా జస్ట్ చూస్తున్నాను ఏ విధంగా వాటిని యూస్ చేయొచ్చు. సో నిజంగా క్వాలిటీనా వర్తా అన్నట్టు మెల్లిగా చూసి జస్ట్ అలా అలా ముందుకు వెళ్తున్నాము. అదనమాట. చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏ ఆన్లైన్లో చూస్తామండి మనము, ఆల్మోస్ట్ చాలామంది ఆన్లైన్ అంటుంటారు, కానీ డిమార్ట్ బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని క్వాలిటీ ఉండవు, కరెక్టే. క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే చాలా ఎక్కువ రోజులు అయితే వస్తాయి, బట్ చూసి తీసుకోవాలి ఏదైనా కానీ, అదనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్ 129 రూపీస్. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. బట్ తీసుకొని దీన్ని ఎందుకు యూస్ చేస్తామన్నట్టు పక్కన పెట్టేశాను. బట్ ఏంటంటే మళ్ళీ మేము దాని గురించి మాట్లాడుతున్నాం, నేను మా హస్బెండ్. దీన్ని ఎందుకు రీయూజ్ చేస్తారు, దీనికి ఎందుకు అన్నట్టు నేను అనుకుంటూ ఉంటే తనైతే అన్నాడు, సో ఇట్లా స్టవ్ పక్కన అన్నీ పెట్టుకుంటాం కదా, ఆయిల్ కానీ రిక్వైర్డ్ థింగ్స్ అప్పటికప్పుడు కావాలంటే ఇవి దాని మీద పెట్టుకోవచ్చు, అలా దీన్ని వాడుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు. కరెక్టే అనిపించింది నాకు. మనమైతే ఆయిల్ క్యాన్స్, ఒక్కొక్కసారి షుగరు, కాఫీ పౌడరు అన్నీ కూడా మనం స్టవ్ దగ్గర పెట్టేస్తుంటాము. సో దీని మీద పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చేమో అనిపించింది నాకైతే, అదనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి అన్నీ కూడాను. సో అదనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదండి గ్లాస్ బౌల్, ఇవైతే 2 తీసుకున్నాను. ఫస్ట్ చూపించిన వైట్ అయితే తీసుకోలేదు, అదనమాట. అన్నీ అయితే వీడియోస్ తీయలేకపోయాను. సో ఇదనమాట మేము షాపింగ్ చేసిన సంచి.
సో ఇక్కడ చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను, జస్ట్ సాస్ వాళ్ళ ప్యాకెట్ ఒక 2 తీసుకున్నాను, ఇంకా టిష్యూస్ పేపర్స్ తీసుకున్నాను. జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు ఫైనల్గా ఏం తీసుకున్నామని. ఈ గ్లాస్ చిన్న క్యూట్ బౌల్స్ 2 తీసుకున్నాను, ఒక్కొక్కటి 25. సో పులిగెర పౌడర్ తీసుకున్నాను, ఎప్పుడన్నా అర్జెంటుగా చేసుకోవాలంటే యూజ్ అవుతుంది కదా అని. సో గ్యాస్ లైట్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రష్ అండి, వాష్రూమ్ క్లీనర్, అది తీసుకున్నాను. సో హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను, క్రంచీస్ 2 తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి. సో హ్యాండ్ టవల్స్ తీసుకున్నాను. యా, బాగున్నాయి, క్వాలిటీ బాగుండే హ్యాండ్ టవల్స్. పోయినప్పుడల్లా ఇలాంటి టవల్స్ పట్టుకురావడమే, మళ్ళీ పోయేప్పుడు కనిపించవు. సో ఇది కర్పూరము దేవుని గుళ్ళోకి తీసుకున్నాను. షార్ట్ గ్లాస్ అండి, ఎందుకంటే ఏదైనా మెజర్మెంట్కి ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది మ్యాగీ తీసుకున్నాను. ఇది వచ్చేసి తెలుగులో కలకండ అంటారు, ఇంగ్లీష్లో మర్చిపోయి ఏమంటారో తెలీదు. సో అది అగైన్ ఇది ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా ఇవి ఉద్దిబ్యాళ్ళు ఇలాంటివన్నీ తీసుకున్నానండి, అన్నీ ఉద్దిబ్యాళ్ళు. ఇది పప్పులు, ఇంకా బొంబాయి రవ్వ, ఇంకా షుగరు, ఇంకా ఉద్దిబ్యాళ్ళు, ఇలాంటివన్నీ కూడా అవసరమైనవి కిచెన్కి తీసుకున్నాం. మినిమం మాత్రమే తీసుకున్నాము. ఇది షుగర్. సో చప్పల్స్, సో కొన్ని మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ వెళ్తుంటాం అనేసి. సో ఇవి నావి, ఇవి జస్ట్ మేము తీసుకున్నాం రెగ్యులర్ వియర్కి. సో ఈ 2 పార్ట్స్ అయితే తీసుకున్నాము, ఈచ్ 149. ఇవి చెట్లు పెట్టడానికి. సో ఇదండి.